ఇది నా అనుభవంలో నుంచి, అందరి అనుభవం నుంచి తీసుకొని బతికిన ఇవన్నీ. సో ఇది పెట్టుకున్న తర్వాత పని చేస్తాయా లేదా అని పెట్టుకున్నప్పుడు ఓటమి ఎందుకు వచ్చిందంటే, ఓడిపోయిన తర్వాత అందరికి బలం ఉండి ఇలాంటి పిచ్చి సిద్ధాంతాలు పెట్టి నీకు గెలుపు రాదు, పొలిటికల్ గెలుపు రాదు, యూ హ్యావ్ టు ప్లే విత్ కాస్ట్, యూ హ్యావ్ టు ప్లే విత్ రీజియన్, యూ హ్యావ్ టు ప్లే విత్ దిస్, ఇట్లా మాట్లాడుతుంటే నేను 2019 ఓడినప్పుడు అందరు నవ్వుతారు, నాకు తెలుసు. హ్యూమిలియేషన్ లేదు. సైద్ధాంతిక బలం ఉండి బతికినోడు ఓడిపోయాడు ఏంటి? వ్యక్తిగా నాకు ఎంత బలవంతున్నో పార్టీ పెట్టిన తర్వాత అంత బలహీనత వచ్చేసింది నాకు. నా వెనకాల నవ్వులు వినిపించి ప్రెస్ మీట్కి వెళ్తుంటే ఓడిపోయిన తర్వాత మంగళగిరి ఆఫీస్, మన విజయవాడ ఆఫీస్లో నాకు అందరి మొక్కల్లో కనిపిస్తుంది. ఇలా కూర్చుంటా, ఇప్పుడు ఏం చెప్తావో చెప్పు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. వాళ్ళు అనుకున్నారో లేదో కూడా నాకు తెలియదు, నా ఊహేమో. కానీ అంటే వీడు ఓడిపోయినప్పుడు వీడి ముఖం ఎలా ఉంటుంది? నేను అదృష్టవశాత్తు 2009లో చూశాను. 2003లోనో 2లోనో ఎప్పుడో నేను ఒక సినిమా తీసినప్పుడు, అది పోయినప్పుడు చూశాను. సినిమాలోకి రాకముందు చూశాను. సో నాకేముంటుందంటే మ్యాక్సిమం ఏముంది, ఐ హ్యావ్ కమ్, ఇంత దూరం వచ్చాం, ఫెంటాస్టిక్, ఇంకొక అనుభవం అనుకుంటాను. సో నేను ఇవన్నీ పెట్టుకొని చూసిన తర్వాత నాకు ఒకటే ఏమనిపించిందంటే, నాకేమనిపించింది, ఎందుకు అవమానం, అందరికి బాధపడుతూ ఉన్నారు. నా కష్టం ఎక్కడ వచ్చిందంటే ఓడిపోయిన తర్వాత నేను ఎలా సర్దుకుంటానో అది పక్కన పెట్టండి, మిగతా వాళ్ళు వాలిపోయిన మొక్కల్ని లేపడానికి నాకు అలసట వచ్చేసింది. I said they're taking it as an insult. పాలిటిక్స్లో అవమానాలు ఉండవు, ఎప్పుడు అడుగు ముందుకే ఉంటుంది, అంతే తప్ప మీకు అవమాన భారాలతో ఉన్న పాలిటిక్స్ నాకు రాకూడదు. అవమాన భారాలు పడేవాడు, ఆశలతో నిండిపోయినవాడు ముందుకెళ్ళాడు. ఆశయాలు గుండెల్లో నింపుకున్నవాడే ముందుకెళ్ళగలడు. ఆశయాల్ని కష్టపడి ముందుకు తీసుకెళ్ళగల, తట్టుకొని కష్టాలను అధిగమించి వెళ్ళగలిగాడు, నిలబడతాడు. అంత కష్టం ఒక దాన్ని పట్టు. సో ఈ విజయం పార్టీని మీరు అందరూ ఇందాక మీకు చెప్తా ఉన్నాను, నేను ఎమ్మెల్యేలతో మాట్లాడాను, ఎంపీలతో ఉన్నాను, ఎమ్మెల్సీలు, ఇవన్నీ చైర్మన్స్, ఇంతమంది మాట్లాడుతూ ఉంటే, మీరు ఇదే 2019లో మనం ఏం మాట్లాడేవాళ్ళం, మన కార్యకర్తలుగా నాయకులుగా మాట్లాడుకునేవాళ్ళం అంతే. బట్ టుడే మనం ఇదే మన పక్కన కూర్చున్న మనోహర్ గారు 2019లో ఆయన కేవలం ఒక పిఎస్సి చైర్మన్ ఆర్ ఫార్మర్ స్పీకర్, బట్ టుడే హీ ఈజ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆయన. సో హీ హ్యాస్ ఎ సే ఇన్ ద గవర్నమెంట్. జనసేన దిస్ వాట్